శ్రీమద్ భాగవతంలోని 373 పద్యం. హఠమఠమైనా భజనమంతయు భూవరా, నేడు సూడుమా ఇటువలి గరవించు జగదీశుండు కృష్ణుండు లేని పిమ్మటన్, బటుతర దేహలోపమునన్ ప్రాణములున్నవి వెంటన్ బోక, నేను గటగట పూర్వజన్మమునన్ కర్మములెట్టివి చేసినాడను. నా సేవలన్నీ ఈనాడు నిరర్థకాలైనాయి. ఈ విధంగా ఆప్యాయంగా ఆదరించే శ్రీకృష్ణుడు ఈ లోకం నుండి వెళ్ళిపోయిన తర్వాత కూడా నా ప్రాణాలు ఆయన వెంట పోకుండా ఈ దేహాన్ని అంటిపెట్టుకుని ఉన్నాయి. అయ్యయ్యో, పూర్వజన్మలో ఎట్టి పాప కృత్యాలకు ఒడిగట్టానో. శ్రీమద్ భాగవతంలోని 374 పద్యం. కాంతారంబున టొంటి తోడుకొని రాగాజూచి గోవిందు శుద్ధాంత స్త్రీలన్ 16,000 మదరాగాయత్తులై తాకినా చెంతన్, బోయలు మోగి పట్టుకొన నా సీమంతిని సంగమున్, భ్రాంతిన్ భామిని భంగి నుండి విడిపింపండేక ధాత్రీశ్వరా. ఆ మహానుభావుడు తను చాలించిన అనంతరం ఆయన అంతఃపుర కాంతలను 16,000 మందిని వెంటబెట్టుకుని వస్తుండగా అరణ్య మధ్యంలో మదోత్పత్తులైన కిరాతకులు చుట్టుముట్టి పట్టుకున్నారు. వారి నుండి ఆ నారీమణులను కాపాడలేక ఆడుదానిలాగా విస్తుపోయి కళ్ళప్పగించి చూస్తూ ఊరుకున్నాను. శ్రీమద్ భాగవతంలోని 375 పద్యం. ఆ తేరారతికుండు నాహయములాయస్త్రాసనం వా శరభ్రాతం అన్యుల దొల్లి చంపును, దుదిన్ వ్యర్థంబులైపోయే మచ్చేతో దీసుడు చక్రిలేమి భసిత క్షిప్తా చ మాయావి, మాయాతంత్రోషడభూమి బీజముల మర్యాదన్ నిమేషంబునన్. ఆత్మేశ్వరుడైన ఆ శ్రీహరి లేకపోయినందువల్ల ఆ రథంపైనున్న నేను, ఆ గుర్రాలు, ఆ విల్లు, శత్రు సంహారకాలైన ఆ అసర సమూహాలు అన్నీ బూడిదలో పోసిన నెయ్యిలాగా, మాయావి యందు ప్రయోగించిన మాయలాగా, ఊసర క్షేత్రంలో చల్లిన విత్తనంలాగా క్షణకాలంలో నిరుపయోగాలైపోయాయి. శ్రీమద్ భాగవతంలోని 376 పద్యం. యదువీరుల్ మునినాథు శాపమునన్ గాలాధీనులై ఎందరున్, మదిరాపాన వివర్ధమాన మద సమ్మద్రోగ్ర రోషాంధులై కదనం పుల్దమలోన ముష్టిహతులం గావించి నీరైరి నష్టదశం చిక్కిరి నల్వురే ఉరచటన్ సర్వం సహా వల్లభ. ధరణి వల్లభ, ఇంతకుముందు మీరు పేర్కొన్న యాదవ వీరులంతా వీధి వైపరీత్యం వల్ల ముని శాప హతులై వారందరూ మద్యపానం చేసిన మత్తులో మైమరచి ఆగ్రహావేశాలతో ద్వేష రోషాలతో కన్ను మిన్ను కానక తమలో తాము పోరాడుకుంటున్నారు. ముష్టిఘాతాలతో పరస్పరం కొట్టుకుని ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు. పోయిన వారు పోగా 4-5 మాత్రం ఎలాగో బ్రతికి బయటపడ్డారు. శ్రీ గోపాలకృష్ణ భగవానికి జై.